వెల్కమ్ టు బిలియనీర్స్ క్లబ్. ఇక్కడ ఒకప్పుడు ప్రపంచంలోనే ఇండివిజువల్గా అనంటే వ్యక్తిత్వ పరంగా ఒకటే వ్యక్తికి ఎక్కువ ఆస్తి సంపద కలిగి ఉన్న వ్యక్తి ఇక్కడ విజయపత్ సింఘానియా. ఈ సింఘానియా ఫ్యామిలీ పేరు వినంగానే మనకు గుర్తుకొచ్చేది రేమండ్స్ గ్రూప్ అన్నట్టు. సో ఇవాళ మనం ఆ రేమండ్స్ గ్రూప్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ రేమండ్స్ ద కంప్లీట్ మ్యాన్ అని మనము చూస్తూనే ఉంటాం. ముంబైలో 1925లో స్టార్ట్ అయినటువంటి కంపెనీ. ఫస్ట్ దాని పేరు వేరేగా ఉండేది. ఈ రేమండ్స్ అని నామకరణం ఎప్పుడు జరిగిందని అంటే 1940లో జరిగింది. అంతవరకు దాన్ని ఇక్కడ వచ్చేసి కైలాస్పత్ సింఘానియా అనే అతను దాన్ని నడిపేవాళ్ళు. దాన్ని ఒక పీక్ లెవెల్లో తీసుకొని వచ్చి దాని బాధ్యతలన్నీ విజయపత్ సింఘానియాకు అప్పచెప్పడం జరిగింది. ఈ విజయపత్ సింఘానియాకు అప్పచెప్పిన తర్వాత రేమండ్ యొక్క రూపురేఖలు మొత్తం మారిపోయాయి. ఏం చేశారు అని అంటే 1958లో ఫస్ట్ షోరూము బాంబేలో ఓపెన్ చేశారు. అలాగే ఫస్ట్ అసలు రేమండ్స్కు ఒక మిల్ మాత్రమే ఉండేది అని అంటే ఒక మన క్లాత్ మిల్ ఉండేది. అక్కడ వాళ్ళు పెద్ద పెద్ద టౌన్లు తయారు చేసి బల్క్గా సప్లై చేసేవాళ్ళు. ఎవరికి బ్లాంకెట్స్ చేసేవాళ్ళు. ఫస్ట్ చేసింది అది. తర్వాత మిలిటరీలో వేసుకుంటారు చూసారా, మందమైనది మిలిటరీ వాళ్ళు వేసుకునే డ్రెస్. అలా మిలిటరీ ఆర్మీకి డ్రెస్సులు సప్లై చేయడం మొదలుపెట్టారు. దాని తర్వాత ఎప్పుడైతే విజయపత్ సింఘానియా గారు దీనికి చైర్మన్గా సెలెక్ట్ అయిపోయి మొత్తం దాన్ని ఆధీనంలో తీసుకొని డెవలప్ చేశాడో అక్కడి నుంచి దాని చరిత్రనే మారిపోయింది. ఏం చేశారు, క్లాత్ యొక్క క్వాలిటీ పెంచారు, దాని లుక్, దాని అపిరెన్స్ ఎలిగెంట్గా చేశారు. అని అంటే చూడంగానే వావ్ అనిపించేలా చేశారు. అంటే ఆ వావ్ ఎక్స్పీరియన్స్ తీసుకొని వచ్చారు. బై పంచభూతాలకు సంబంధించిన చూపుతో బై టచ్, దాన్ని టచ్ చేయగానే వచ్చే ఫీల్. కాబట్టి తర్వాత దాని యొక్క స్మెల్, కాబట్టి పంచేంద్రియాల్లో ప్రధానమైనటువంటి 3 కవర్ మంచి క్వాలిటీది తీసుకొని వచ్చారు. అది వేసుకోగానే వేసుకున్న వాళ్ళ ఛాతీ 1 ఇంచు పెరిగేలా చేశారు. అని అంటే గర్వంగా, తర్వాత అది ఒక మంచి ఫీలింగ్గా ఉండేలా చేశారు. అక్కడికి వాళ్ళు మెషిన్ ఇంపోర్ట్ చేసుకున్నారు ఫారిన్ నుంచి. ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకున్నారో దాని క్వాలిటీ అనేది బాగా పెరిగింది. క్వాలిటీ పెరిగితే ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడైనా కూడా దానికి ఎదురుండదు అని ఒక ఉదాహరణ, ఒక నిదర్శనము రేమండ్స్ అన్నట్టు. సో ఎప్పుడైతే ఈ క్వాలిటీ అనేది పెంచి వాళ్ళు పెట్టడం మొదలుపెట్టారో 1958లో ఫస్ట్ షోరూమ్ పెట్టారు. పెట్టాక వాళ్ళకు ట్రిమెండస్ రెస్పాన్స్ వచ్చింది. మంచి రెస్పాన్స్ వచ్చేసరికి వాళ్ళు దాన్ని ఫ్రాంచైజీ మోడల్ కిందకి తీసుకెళ్లారు. అని అంటే రేమండ్స్ ఇప్పుడు అంతవరకు ఇండివిజువల్గా బట్టల షాపులు ఉండేవి. క్లాత్ను కొనుక్కొని టైలర్ దగ్గర కుట్టించుకునేవాళ్ళు. ఇది అన్నట్టు. అప్పటి వరకు వీళ్ళు ఏం చేశారంటే ఎస్పెషల్లీ రెడీమేడ్ సూట్స్, క్వాలిటీ వేరు, ప్రీమియర్ వేర్ తీసుకొచ్చారు. అందరూ 100 రూపాయల్లో ప్యాంటు పీస్ కొనుక్కొని ఒక 50 రూపాయలు తీసుకొని కుట్టించుకునే కాలంలోనే వీళ్ళు 200-300కు ఒక ప్యాంట్ పీస్ మాత్రమే అమ్మేవాళ్ళు. అలాగే మీరు గుర్తుంటుందో లేదో ఒక జమానాకి అంటే ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి సఫారీ డ్రెస్ అనేది మీకు గుర్తుంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ గన్మెన్లు వేసుకుంటుంటారు. అది అలాంటి దానిలో అప్పుడు చాలా టాప్ అన్నట్టు. సఫారీ వేసుకుంటున్నాడంటే ఒక రకమైన మంచి ఒక హావభావాలు కలిగి ఉన్నట్లుగా ప్రవర్తించేవాళ్ళు. సో ఆ రకంగా దాన్ని ఒక ఎలిగెంట్గా తీసుకొని వచ్చారు. అలాగే 1980లో కైలాస్ గారు కంప్లీట్గా విజయపత్ సింఘానియాకు అప్పచెప్పారు. 1980లో కంప్లీట్గా ఆయనకు కంపెనీ అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత దాని రూపురేఖలు మారిపోయి ప్రపంచవ్యాప్తంగా ఇట్స్ బికమ్ ఏ గ్లోబల్ కంపెనీనో. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అది పేరు పొంది అందరికీ వచ్చింది. కాబట్టి వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ యాజ్ ఏ ఇండియన్. మనం ఇండియాలో పుట్టినందుకు గర్వపడాలి. ఇండియాలో ఉన్నటువంటి అంతవరకు బయటవి జాకీ కానీ అలాంటి అమెరికన్ కంపెనీలే అలాగా అన్ని చోట్ల పెట్టేవి అన్నట్టు. సో ఇది తర్వాత ఏం జరిగింది, 2015 వరకు ఆయన రిచెస్ట్ అంటే విలాసవంతమైన జీవితం. తర్వాత ఇప్పుడు మనం యాంటీలియా అని చూస్తున్నాం కదా, 40 ఫ్లోర్లు 30 ఫ్లోర్స్ అది కట్టుకొని ఉన్నటువంటిది బాంబేలో. అటువంటిది వీళ్ళు ఆల్రెడీ అప్పటికే కట్టేస్తున్నారు. ఎవరు, సింఘానియా గ్రూప్ అన్నట్టు. సో అది అయితే ఇంత బాగానే ఉంది. అయితే ఎక్కడ చిన్న పొరపాటు జరిగిందని అంటే విజయపత్ సింఘానియా తన కొడుకు అయినటువంటి గౌతమ్ సింఘానియాకు టోటల్గా కంపెనీ అంటే ఉన్న 100%లో 100% ఆస్తులు, బిల్డింగ్స్, చైర్మన్ మొత్తం తన కొడుకుకి ఇచ్చేసి ఆయన వైదొలగడం అంటే పక్కకు రావడం అనేది జరిగింది. కానీ అదే ఆయన చేసినటువంటి అతిపెద్ద తప్పు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కంపెనీని, ఎక్కడో ఉన్నటువంటి కంపెనీని అంత తారాస్థాయిలో నిలబెట్టి తర్వాత ఏమీ లేకుండా ఆయన ఉట్టి చేతులతో నిలబడడం అనేది చాలా బాధాకరం.
కాబట్టి అందరూ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే తన వద్ద కొంత ఎప్పుడు ఉంచుకోవాలి. 100లో కనీసం 30% ఉంచుకొని 70% కావాలంటే పిల్లలకు మీరు ఇచ్చుకోవాలి. ఈ 30% తదనంతరం అంటే మీ అయిన తర్వాత, కాలం అయిన తర్వాత వాళ్ళకు వచ్చేలా మీరు వీళ్ళు కానీ ఏదైనా రాసి పెట్టుకోవచ్చు. ఇది మనకందరికీ నేర్పే గుణపాఠం. సో ఇదొకటి. అయితే కాలచక్రం తిరుగుతూ ఉంటుంది, కర్మ చేసింది మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో ఏం చేశాడు గౌతమ్ సింఘానియా, ఇంట్లో కూడా పెట్టకుండా తండ్రిని ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టాడు. ఎప్పుడు 2015లో ఇది జరిగింది. 2015లో అది జరిగాక చాలా బాధతో కుంగిపోయి అతను బయటకు వచ్చి సపరేట్గా ఒక ఇంటి నుండి సాధారణ వ్యక్తిలా జీవించసాగాడు. అయితే గౌతమ్ సింఘానియా వాళ్ళ భార్య నవాజ్ మోదీ అని ఆమె కోడలు అన్నట్టు, ఆమెకు ఎక్కువగా సపోర్ట్ చేసేవాడు విజయ్ పత్ అన్నట్టు. ఇప్పుడు ఏమైంది, కాలం మారింది. 2015 నుంచి 2023కి వచ్చేసరికి గౌతమ్కి వాళ్ళ భార్య నవాజ్ మోదీకి ఇద్దరికి విభేదాలు వచ్చి తను డైవర్స్కు తీసుకుంది. ఇప్పుడు డైవర్స్ కింద భరణం అంటాం కదా, డైవర్స్లో అప్లై చేస్తే వచ్చేది 75% ఆస్తిని తీసుకుంటుంది. సరిపోయింది కదా. తండ్రికి మోసం చేసి బయటికి వెళ్ళగొట్టినందుకు భార్య నుంచి ఇక్కడ పనిష్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు పట్టింది, జస్ట్ 2015లో తండ్రిని బయట కొడితే 2023 కల్లా ఇప్పుడు ఆస్తి తను 75% ఆస్తిని అంతా పోగొట్టుకొని వచ్చేలా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి గుర్తుకొస్తున్నాడు. మొన్న మార్చిలో తండ్రి ఫోటో, ఇద్దరు ఫోటో పెట్టి లవ్ యూ పాపా అని పెట్టాడు. తండ్రిని నేను చాలా గౌరవిస్తున్నాను, మేమిద్దరం చాలా మంచిగా ఉండేవాళ్ళం అని చెప్పేసి. సో అయితే ఇక్కడ మనం సైంటిఫిక్గా ఒక డాక్టర్గా చూసుకున్నట్లయితే గౌతమ్ సింఘానియాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. అందులో మెయిన్ ఏంటంటే బొల్లి వ్యాధి. దీన్నే విటిలిగో అంటారు. విటిలిగో అని అంటే మీరు చూసారా తెల్ల మచ్చలు వస్తుంటాయి. అవి కొంచెం మానసిక సంఘర్షణ ఎక్కువ తీసుకొస్తాయి. వేరే వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం లో కాన్ఫిడెన్స్ ఇది ఉంటుంది. ప్లస్ దీనికోసం చిన్నప్పుడు వాడిన మందులతో దుష్ప్రభావం వచ్చి అది ఇంకా ఎక్కువైపోయింది. కాబట్టి దీన్నే పాండు రోగము అని అంటారు ఆయుర్వేదంలో. జనాలు పాండు రోగం అని అంటే, పాండు అని అంటే తెల్లగా, పాండురాజుకు ఇది ఉండేది అన్నట్టు, అందుకు పాండు రోగం అని చెప్తారు. సో ఈ రకంగా అది మానసిక క్షోభకు అది తీసుకొచ్చేసి దాని యొక్క అవుట్కమ్ ఈ రకంగా వచ్చేది. సో దీంట్లో మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైనటువంటి 3 సూత్రాలు. ఫస్ట్ ఒకటి ఏంటంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కర్మ కంపల్సరిగా మనకు వచ్చి పెడుతుంది. రెండవది ఏంటంటే ఒక కంపెనీ సాధారణ వ్యక్తిగా తయారు చేసిన కంపెనీ అది ఎక్కడికో తీసుకెళ్తుంది. ప్రపంచంలో కేవలం క్లాత్ బిజినెస్ అని అంటే గార్మెంట్స్ బిజినెస్ చేసి 100,000 కోట్లు సంపాదించిన ఘనత మనకు సింఘానియా వాళ్ళది. మూడవది వచ్చేసి తాటిని తన్నేవాడు ఉంటే వాడిని తల తన్నేవాడు ఇంకొకటి ఉంటాడంట. ఇది సామెత మనకు కూడా చెప్తా ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే 2015లో తండ్రిని ఇంటి నుంచి గెంటేస్తే 2023లో భార్య తనను ఇంటి నుంచి గెంటేయడానికి రెడీగా ఉంది ఇప్పుడు. సో దీంట్లో మోరల్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా కర్మకు లోబడి ఉండాలి. ఎంత ఎదిగినా ఎదిగే కొద్దీ ఒదగమని చెప్పారు మనకు పెద్దలు. అంటే ఎంత ఎదిగినా కూడా మనం కాళ్ళు భూమి మీదనే పెట్టాలి. 10 మందికి సేవా తర్పణ నేర్చుకోవాలి. సంపాదించిన దాంట్లో 10% మనం ఉంచుకొని 90% దానం చేయమని చెప్పి కూడా కొన్ని పురాణాలు చెప్తున్నాయి. ఎప్పుడు ఇది పీక్ లెవెల్లో. కాబట్టి పుణ్యము అనే అకౌంటు మనం పెంచుకోవాల్సి ఉంటుంది. సో టోటల్గా ఇది రేమండ్స్ యొక్క స్టోరీ. ఈ స్టోరీ నచ్చినట్లయితే ఇది లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే 10 మందికి ఫార్వర్డ్ చేయండి. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. శివ, మీరు సొంత ఊరిలోనే ఉంటూ తక్కువ పెట్టుబడితో నెలకు 50,000 వరకు సంపాదించాలనుకుంటున్నారా? అలా మీరు సంపాదించాలనుకున్నట్లయితే కింద కనపడిన నంబర్లకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ BAP బిజినెస్ అసోసియేట్ పార్ట్నర్ అని మీరు మెసేజ్ పెట్టినట్లయితే డీటెయిల్స్ పంపబడతాయి. అది మీకు నచ్చినట్లయితే మీరు BAPతో కలిసి ప్రయాణం చేయవచ్చు. శివ.